రాజమహేంద్రవరంలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యాలయంలో జనతా వారధి మీ సమస్య మీ బాధ్యత కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర. ఈ సందర్భంగా ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయంలో జనతా వారధి మీ సమస్య మీ బాధ్యత కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమం ఈ రోజు రాజమహేంద్రవరంలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గత వారం ఎమ్మెల్సీ సోము వీర్రాజు నిర్వహించడం జరిగింది. ఎక్కువగా కొత్త పెన్షన్స్ గురించి గత ప్రభుత్వంలో చేపట్టిన రీసర్వే వలన కలిగిన ఇబ్బందులపై ఫిర్యాదులు రావడం జరిగింది. ప్రజల అర్జీలు స్వీకరించి సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని తెలియజేసిన ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో జనతా వారధి మీ సమస్య మీ బాధ్యత జిల్లా కమిటీ సభ్యులు, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ మన భారతదేశం ముఖ్యంగా వ్యవసాయక ప్రాంతం. అందుకోసం దానికి 1,63,00,00,000 కోట్ల రూపాయలని మరి కేటాయించడం జరిగింది. దీనిలో ప్రధానంగా ఇటీవల కాలంలో మనం చూసాం యూరియా కొరత వచ్చిందని, ఎరువుల కొరత వచ్చిందని. కానీ ప్రజలందరికీ మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, ఇవాళ యూరియా మార్కెట్లో ప్రభుత్వం 267 రూపాయలు 260 రూపాయలకి అందిస్తూ ఉంది. కానీ దానిపైన దాదాపుగా 2,000 రూపాయలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. దాని గురించి ఎంత కేటాయించారు అంటే, ఒక్క యూరియా సబ్సిడీ కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం 1.17 లక్షల కోట్లు, ఒక్క యూరియా సబ్సిడీ కోసం 1,17,00,000 కోట్ల రూపాయలని ఇవాళ కేటాయించడం జరిగింది. అదేవిధంగా నాన్ యూరియా ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో దానికోసం 54,000 కోట్ల రూపాయలని ఇవాళ కేటాయించడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మరి ఇటీవల కాలంలో ఎన్ఆర్ఈజీఎస్ ఏదైతే ఉందో, ఎన్ఆర్ఈజీఎస్ని వీబీజీ రామ్జీ కింద మార్పు చేయడం జరిగింది. ఒక కొత్త స్కీమ్ ఇంట్రడ్యూస్ చేస్తే కాంగ్రెస్ పార్టీ దాన్ని విమర్శలు చేస్తూ ఉంది. కూలీలకి ఉపాధి తగ్గించడం కోసం, గ్రామీణ భారతాన్ని అస్తవ్యస్తం చేయడం కోసం, ఈ స్కీమ్ని నిర్వీర్యం చేయడం కోసం చేస్తూ ఉన్నారని. గతంలో 80,000 కోట్ల రూపాయలు కేటాయింపులు ఉంటే ఈరోజు 95,692 కోట్లు వీబీజీ రామ్జీకి కేటాయించడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ గ్రామీణ సడక్ యోజన మనందరం చూస్తూ ఉన్నాం. ఇది కూడా వాజ్పేయి గారు హయాంలో ప్రారంభించబడింది. గ్రామీణ రోడ్లని అభివృద్ధి చేయడం కోసం ఈవేళ 19,000 కోట్ల రూపాయలని దానికి కేటాయించడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇక ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ పంచాయత్స్కి కానీ, స్థానిక సంస్థలకు ముఖ్యంగా పంచాయతీలకు కానీ, మండల పరిషత్తులకు కానీ, జిల్లా పరిషత్తులకు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసాం. స్థానిక సంస్థలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా డైవర్ట్ చేసిన అంశాన్ని మనం చూసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి డైవర్షన్ లేకుండా కేంద్ర ప్రభుత్వం నేరుగా స్థానిక సంస్థలకి ఇవాళ అందిస్తూ ఉంది. దానిలో భాగంగా ఇవాళ ఫైనాన్స్ కమిషన్ ఏదైతే స్థానిక సంస్థలకు ఇవ్వడం కోసం 55,900 కోట్ల రూపాయలని ఇవాళ కేటాయించడం జరిగింది. ఇవాళ ప్రధానమైన అంశాలను మాత్రమే మీకు ప్రస్తావిస్తడం జరుగుతూ ఉంది. ఇక అన్నిటికన్నా ప్రధానమైనది ఎనర్జీ. ఇవాళ పర్యావరణాన్ని ఎప్పుడైతే పరిరక్షించాలని నరేంద్ర మోడీ గారు సంకల్పం చేశారో దానికి గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలనే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. దానికోసం ఇవాళ రికార్డు స్థాయిలో గతంలో ఎనర్జీ సెక్టార్కి ఎప్పుడూ లేని విధంగా 1,09,00,000 కోట్ల రూపాయలు వికసిత్ భారత్ కింద దానికి కేటాయించడం జరిగింది. దానిలో ప్రయారిటీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా గ్రీన్ ఎనర్జీకి 32,915 కోట్లు కేటాయిస్తే పిఎం సూర్య గారికి 22,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆ దిశగా మారి కన్వెన్షనల్ ఎనర్జీ నుంచి నాన్ కన్వెన్షనల్ ఎనర్జీకి మారినట్టయితే పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా మనం ముందుకు వెళతామనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యమైనది హెల్త్కి సంబంధించి ఇది కూడా రికార్డు స్థాయిలో గతంలో ఎప్పుడూ లేని విధంగా 1,04,00,000 కోట్ల రూపాయలు 1,04,00,000 కోట్ల రూపాయలతో ఇవాళ ఈ రంగానికి కేటాయింపులు జరగడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ప్రాచీన వైద్యాన్ని ప్రోత్సహించాలి. ముఖ్యంగా ఆయుర్వేదాన్ని కానీ, యునానీని కానీ, హోమియోపతిని కానీ ప్రోత్సహించాలనే దిశగా కేంద్ర ప్రభుత్వం వెళ్తూ ఉంది. దానికోసం మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి 4,408 కోట్ల రూపాయలు కేటాయించారు. హెల్త్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే పీపీపీ మోడల్ తీసుకుంటే దాన్ని వైసీపీ విమర్శలు చేస్తూ ఉందో
దాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రూపంగా సమర్థించిందనే విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలందరికీ వైఎస్ఆర్సీపీ నాయకులకి కూడా తెలియజేస్తూ ఉన్నా. మరొక పక్క ఒక 3 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మాదిరిగా న్యూ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఆయుర్వేద అనేది 3 ఇన్స్టిట్యూట్స్ ఎస్టాబ్లిష్ చేయాలనేది కూడా ఈ బడ్జెట్లో ప్రస్తావించారు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఇవాళ క్యాన్సర్ మహమ్మారి ఏ విధంగా వస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. అధిక ఎరువులు, అధిక క్రిమిసంహారక మందులు వాడకం దీనికి ప్రధాన కారణం అనేది చెప్తా ఉన్నారు. అందుకోసం ఇవాళ ప్రధానమంత్రి గారు ఏమంటున్నారంటే నానో ఫెర్టిలైజర్స్ వాడాలి, ఎరువులు పురుగు మందులు వాడకం తగ్గించాలి, ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళాలి అని. అందుకోసం ఇవాళ అగ్రికల్చర్కి సంబంధించిన ఏదైతే ఎలకేషన్స్ చేశారో దానికి కూడా అక్కడ కూడా ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేశారు. పెద్దపీట వేసి ప్రకృతి వ్యవసాయం వైపు రైతులందరినీ మళ్లించాలనే ఒక ఆలోచన చేశారు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, 17 రకాల క్యాన్సర్ మెడిసిన్స్ పైన కానీ డయాబెటీస్ మెడిసిన్స్ పైన కానీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.